నర్సంపేట పోచమ్మ గుడిలో బోనాల పండుగలో జరిగిన అవకతవకలు అంటూ సోషల్ మీడియా వార్తలు పూర్తిగా తప్పడమని గుడి చైర్మన్ నాగిశెట్టి ప్రసాద్ స్పష్టం చేశారు. పండుగను సాంప్రదాయబద్ధంగా కమిటీ సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి బలి కాకూడదని సూచించారు. భక్తులు సజావుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి ఎలాంటి సమస్యలు లేకుండా పండుగ విజయవంతంగా జరిగిందన్నారు. గుడి డెవలప్మెంట్ మొత్తం మేము పూర్తి చేసుకోవడం జరిగింది. వార్డులో అందరిని పిలుచుకొని మేము ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా చందాల రూపంలో పోయినప్పుడు మేము పోయిన వాళ్ళందరూ స్పందించకపోవడంతో మొత్తము 3 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు రూపకంగా మా చేతికి రావడం జరిగింది. ఇక్కడ అయినటువంటి పని మొత్తము 9 లక్షల రూపాయలు కావడం జరిగింది. అందులోకి వెళ్ళి ఒక 55,000 రూపాయలు ఇక్కడ మనకు సంగం నర్సయ్య గారు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మిగతాది కొంతమంది దాతలు ఇటుక, కొంతమంది ఇసుక రూపంలో ఇస్తే వారి పేర్లతో సహా మొత్తము ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితమే మేము ఒక పోస్టర్ పెట్టి ఫ్లెక్సీ పెట్టి ఈ దాతలు ఈ విధానం ఇచ్చిందని చెప్పి ఆ 9 లక్షల రూపాయలకు లెక్క చెప్పి ఆ 9 లక్షల రూపాయలను ఆడబెట్టి 5,11,000 రూపాయలు నా సొంతంగా నేను ఇస్తున్నానని చెప్పి ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన కాలంలో ఈరోజు ఎవరైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు కూడా నా ఎంబడే ఉన్నారు. గత 8 ఏళ్ళుగా కూడా నా వెనకనే తిరుగుతున్నారు, నాదోటే ఉన్నారు. నా ఎంబడి ఉండి ఈరోజు పాలక వర్గం చేంజ్ కావడంతో ఏదైతే ప్రభుత్వం చేంజ్ అవ్వడంతో మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క సోషల్ మీడియా తోటి అసత్య ప్రచారం చేయడం జరిగింది. ఆ 9 లక్షల రూపాయలకు నేను పోస్టర్ ద్వారానే ఫ్లెక్సీ ద్వారానే కమిటీ రూపంలో చెప్పి మీకు ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారా లెక్కలు కూడా చెప్పడం జరిగింది. ఆ 9 లక్షల రూపాయలు అనేది కేవలం వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షలు, 9 లక్షలు వసూలు చేసినావు, 5 లక్షలు నువ్వు ఇచ్చినవన్నావు, 14 లక్షలకు లక్ష చెప్పమని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ అయిన ఖర్చే 9. ఆ అయిన ఖర్చులో నేను పెట్టింది 5 లక్షల రూపాయలు. మిగతా 4 లక్షల్లో ఎవరిచ్చిందనేది వారి పేరు చెప్పినా మీకు పత్రిక ద్వారా కూడా నేను సవాల్ చేయడం జరిగింది. ఎవరు 1 రూపాయి ఇచ్చినా కూడా నేను మీ బాధ్యత వహిస్తాను ఆ రోజు చెప్పినా ఈరోజు నిలబడి ఇక్కడ గుడి దగ్గర నేను ఒంటరిగానే ఇక్కడికి వచ్చి మీరు ఎంతమంది వచ్చినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి